వేవిళ్ళు తగ్గడానికి మందులు వాడడం మంచిదే. వీటితో వచ్చే నష్టం ఏమీ లేదు. సాధారణంగా గర్భం ధరించిన తొలి నెలల్లో చాలామందికి వేవిళ్ళు వస్తుంటాయి. ఇవి చాలా వరకు 3 నెలల తర్వాత ఆగిపోతాయి. కొందరికి 9 నెలలు ఉండొచ్చు. గర్భంలో కవల పిల్లలు ఉన్న వాళ్ళకు, ముత్యాల గర్భం ఉన్నవారికి వేవిళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వస్తుంటాయి. అందుకే వేవిళ్ళు మరీ ఎక్కువగా వేధిస్తుంటే స్కాన్ చేసి కవల పిల్లల ముత్యాల గర్భం ఉందా అనేది చూస్తుంటారు. నిజానికి వేవిళ్ళు వస్తున్నాయంటే మాయ మంచి ఆరోగ్యంగా ఎదుగుతుందనే అర్థం. అయితే వేవిళ్ళు మరీ ఎక్కువగా ఉంటుంటే ఒంట్లో నీటి శాతం తగ్గే ప్రమాదం ఉంటుంది. అసలు వేవిళ్ళు తగ్గడానికి మందులు వేసుకోవడం కన్నా ముందు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. వేళకు భోజనం సరిగా చేయడం, తక్కువ తినడం, లాలాజలం ఊరేలా చేసి ఒగరుగా ఉండే వక్కల్లాంటి బుగ్గన పెట్టుకోవడం మేలు చేస్తాయి. రోజంతా తరచుగా కొద్దిగా నీళ్లు తాగుతుంటే ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. పగటిపూట కాసేపు కునుకు తీసినా మంచిదే. కొందరు ఉదయం పళ్ళు తోముకున్నాక నోట్లో వేళ్లు వేసి పసరంతా పోయేలా కక్కేస్తుంటారు. ఇలా చేస్తే వాంతి రాదని భావిస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. కొవ్వు పదార్థాలు జీర్ణం కావడానికి పసరు చాలా అవసరం. ఇది లేకపోతే కొవ్వు పదార్థాలు జీర్ణం కావని గుర్తించాలి. అలాగే భోజనం చేసిన వెంటనే పడుకోకుండా చూసుకోవాలి. సోడియం, పొటాషియం వంటివి ఎలక్ట్రోలైట్లు సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో ఒంట్లో కీటోన్లనే ఆమ్లాల స్థాయిలు పెరిగిపోవచ్చు. ఇలాంటి సమయంలో ఆసుపత్రిలో చేర్చి రక్తనాళం ద్వారా ద్రవాలు ఎక్కించాల్సి వస్తుంది. వేవిళ్ళు మరీ ఎక్కువగా ఉండడం తల్లికి బిడ్డకి మంచిది కాదు. కాబట్టి వేవిళ్ళు అదిగా వేధిస్తుంటే డాక్టర్కు చూపించుకోవడం, అవసరమైతే మందులు వేసుకోవడం మంచిది. వీటిని వేవిళ్ళు తగ్గించుకునేంత వరకు వేసుకోవచ్చు. నిజానికి డాక్టర్లు వేవిళ్ళ మాత్రలను సూచించే సమయంలో సురక్షితకే ప్రాధాన్యత ఇస్తారు. సురక్షతను బట్టి వేవిళ్ళు మందులను ABCDX రకాలుగా వర్గీకరించవచ్చు. AB రకాలు సురక్షితం. ఇవి ఎలాంటి హాని చేయవు. C రకం మందులు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇస్తారు. D రకం మందులను తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేస్తారు. X రకం మందులైతే అసలు ఇవ్వనే కూడదు. ఒకవేళ తల్లికి ప్రాణాపాయం ముంచుకొస్తుందని అనుకున్నప్పుడు గత్యంతరం లేని పరిస్థితిలో వీటిని ఇచ్చే అవకాశం ఉంది. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.